హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 35x38 ఈస్ట్ ఫేసు హౌస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి. హౌస్ అనేది మీకు 3D వ్యూలో కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. హౌస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. అలాగే ఇది 3 బెడ్రూమ్లతో అయితే మనకి రావడం జరుగుతుందండి. ఈ ప్లాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అక్కడి నుంచి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోతే 35x38 35 అడుగులు మనకి వెడల్పు అయితే ఉంటుంది, 38 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఈ ప్లానింగ్ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. ఎంట్రన్స్ లోంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. ఈ పార్కింగ్ ఏరియా ఇంటి ముందు ఖాళీ స్థలం అనమాట. 6 అడుగులు పొడవుతోటి 21 అడుగు 5 అంగుళాల దాకా మీకు వెడల్పుతోటి ఇంటి ముందు ఖాళీ అయితే ఉంటుందండి. అలాగే నార్త్ వైపు ఖాళీ స్థలం చూసుకున్నట్లయితే 2 అడుగుల 6 అంగుళాలు ఖాళీ ప్లేస్ అనేది ఇచ్చామండి. అలాగే సౌత్ సైడ్ కూడా 1.5 అడుగు ఖాళీ ప్లేస్ అనేది ఇచ్చాం. వెస్ట్ సైడ్ కూడా మనకి బ్యాక్ సైడ్ 2 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగింది. హౌస్ కి సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పైకి వెళ్తానికి స్టెప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 5 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి 11 అడుగుల వెడల్పుతోటి మీకు ఇక్కడ స్టెప్స్ అనేవి ఇచ్చాం. మెయిన్ డోర్ అయితే ఇది వస్తుందండి. మనకి మెయిన్ డోర్ ఇటు వస్తుంది. నార్త్ వైపు నుంచి కూడా మరొక డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు మెయిన్ డోర్ లోంచి మనం లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మీకు హాల్ ఏరియా అనేది వస్తుందండి. హాల్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే 18 అడుగుల 4 అంగుళాల వెడల్పుతోటి 17 అడుగుల 4 అంగుళాల పొడవుతోటి మీకు ఇక్కడ హాల్ అనేది డిజైన్ చేసామండి. ఈ హాల్లోనే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నుంచి డోర్ లోంచి లోనికి వస్తే ఇది మొత్తం మీకు కిచెన్ అయితే వస్తుందండి. ఈ కిచెన్ సైజ్ వచ్చి 8 అడుగులు పొడవు ఉంటుంది, 10 అడుగుల 6 అంగుళాల వెడల్పుతోటి మీకు కిచెన్ అనేది డిజైన్ చేసాం. అలాగే కిచెన్ బయట పూజా రూమ్ అనేది డిజైన్ చేసామండి. మీకు సపరేట్ రూమ్ కావాలనుకుంటే కిచెన్ బయట పూజా రూమ్ ఉంటుంది. అవసరం లేదు అనుకుంటే కిచెన్లోనే మీరు ఒక షెల్ఫ్ కింద యూస్ చేసుకోవచ్చు. పోతే ఈ పూజా రూమ్ సైజ్ చూసుకుంటే 4 అడుగులు వెడల్పుతోటి 5 అడుగులు పొడవుతోటి పూజా రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోతే మనం మళ్ళీ హాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి ఇటు వచ్చినట్లయితే ఇది మనకి 3rd బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజు వచ్చి మనకి 9 అడుగులు పొడవు అయితే ఉంటుందండి. అలాగే వెడల్పు చూసుకున్నట్లయితే 10 అడుగుల 6 అంగుళాలతోటి మనకి ఈ 3rd బెడ్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే కొంచెం ఈ హాల్లో నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే రైట్కి వెళ్తే ఒక బెడ్రూమ్ వస్తుంది, లెఫ్ట్కి వస్తే మరొక బెడ్రూమ్ అయితే వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 10 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి 10 అడుగుల 6 అంగుళాల వెడల్పుతోటి మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చాం. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించవచ్చు. 4 అడుగులు వెడల్పుతోటి 6 అడుగులు పొడవుతోటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా. పోతే ఈ బెడ్రూమ్కి ఎదురుగానే మనకి సెకండ్ బెడ్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఈ సెకండ్ బెడ్రూమ్ సైజు వచ్చి మనకి 9 అడుగుల 6 అంగుళాల వెడల్పుతోటి 10 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి మీకు ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అనేది ఇచ్చాం. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి. 4 అడుగులు వెడల్పుతోటి 6 అడుగులు పొడవుతోటి సేమ్ ఈ 2 బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఒకే సైజులో అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా హౌస్ ప్లాన్ అయితే ఇదండి. మీకు సైజులు ఇవన్నీ నేను క్లియర్గా చెప్పానుగా. ఓవరాల్గా హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు కట్టిన తరువాత కూడా లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ 2Dలోనే 3D డిజైన్గా చేసి ఇవ్వడం జరిగిందండి. మీకు ఈ ప్లాన్ కావాలి అన్నట్లయితే కింద లింక్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్ ప్రకారం మనం ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు అక్కడ రిప్లై ద్వారా మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.